హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా జ్యూసీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కాలా జామున్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీ ఇంట్లో బ్రెడ్ కనుక ఉంది అనుకోండి, ఒక్కసారి ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో కాలా జామున్ని ట్రై చేయండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ స్వీట్ కోసం ఒక ప్యాన్లోనికి 1 కప్పు వరకు షుగర్ వేసుకొని ఇందులోకి ఒక 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 4-5 ఇలాచీలను ఇలా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మంచి కలర్ కోసం నేను కొద్దిగా చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, బాగుంటుంది. వేసుకొని గులాబ్ జామ్ పాకానికి ఎలాగైతే పాకం స్టిక్కీగా వస్తుందో అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఈ బ్రెడ్కి సైడ్కున్న ఈ పార్ట్నంతా కట్ చేసేసుకోవాలి. ఇలా సైడ్స్కి వచ్చిన వీటిని కూడా ఏం వేస్ట్ కాకుండా వీటిని ఒక ప్యాన్ పైన వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఉప్పు కారం చల్లి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే చాలా చాలా బాగుంటాయి తినడానికి. తర్వాత ఈ బ్రెడ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోనికి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ బ్రెడ్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్నంతా ఒక బౌల్లోనికి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, కొద్దిగా చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. పాలు ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దలా తడుపుకోవాలి. ఇలా పిండి ముద్ద తడుపుకున్న తర్వాత చేయికి కొద్దిగా నెయ్యి వేసుకొని పిండిని బాగా నీట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా క్రాక్స్ ఏమీ లేకుండా స్మూత్గా పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తీసుకొని కాలా జామున్ షేప్లోనికి సిలిండర్ షేప్లో చేసుకోవాలి. ఇలాగే మిగతా అన్నింటిని కూడా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్లో సరిపడినన్ని ఈ జామున్లను వేసేసుకొని మంచి డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డార్క్ బ్రౌన్ కలర్లోనికి రావాలి. నెమ్మదిగా 2 వైపులా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత షుగర్ సిరప్ని కాస్త వేడి చేసుకొని అందులోనికి వీటిని వేసేసేయాలి. వేసేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ పాటు వీటిని ఇలాగే వదిలేయాలి. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. యమ్మీ కాలా జామున్ రెడీ అండి. చాలా చాలా బాగున్నాయి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ ఇప్పుడు 500 దాటింది సబ్స్క్రైబర్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.